नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। జాబ్ చేస్తున్నాను. సో బస్సెస్ బంద్ అని సడన్గా తెలియడం వల్ల నాకంటూ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకంటూ ఏదైనా సపరేట్ అంటే ఏదైనా వెహికల్స్ కానీ ఏదైనా ఇప్పుడు బస్సెస్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బెటర్. ఇక్కడ అంటూ ఏమీ ఫెసిలిటీస్ అనేవి లేవు. కొంచెం ఒక్కసారి ఆలోచించండి. పేరు రమ్మ. మార్నింగ్ టైంకి కొత్తగూడెం ఇక్కడికి వచ్చాను. నేను ఖమ్మం వెళ్ళాలి. బస్సెస్ మార్నింగ్ నుంచి ఒక్క బస్సు కూడా రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను నర్సింగ్ ఆఫీసర్ ఖమ్మంలో జాబ్ చేస్తున్నా. వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా బస్సెస్ సడన్ గా స్టాప్ చేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాలి. సో కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. బస్సెస్ ని తొందరగా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. నేను కె భాస్కర్ రావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. అదేవిధంగా జేఏసీలో ఒక భాగస్వామిగా ఉండి పనిచేస్తా ఉన్నాం. సరే, ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. వాస్తవానికి ఏంటంటే 40 రోజుల క్రితమే మా డిమాండ్లు అనేక ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయమని చెప్పేసి ప్రభుత్వానికి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ రవాణా మంత్రి గారు జోక్యం చేసుకుని సమ్మెను నివారించే చర్యలు చేయకుండా ఎప్పుడు డోర్లు తెరిచున్నాయి, మీరు రాండి మేము మాట్లాడదాం, మీ డోర్లు తెరిచున్నాయి అని చెప్పడం తప్పిస్తే చర్చలు జరపకుండా కాలయాపన చేసి నిన్న జేఏసీ నాయకులు పిలిచి మరి ప్రభుత్వ అధికారులు నలుగురు కలిపి ఒక కమిటీ వేసినో మీ డిమాండ్లు ఏంటో అక్కడ చెప్పండి అని చెప్పేసి చెప్తే మరి వాటిని మేము 4 వారాలు టైం ఇస్తే పరిష్కరిస్తామని చెప్పిండు. గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసేది మేము గమనించలేదు, చూడలేదు. కాకుండా సమ్మె నోటీస్ ఇస్తే కార్మికుడు హక్కు, అది పిలిచి మాట్లాడి అయిద్దా కాదో పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి తప్పించుకుంది. రెండో విషయం ఏంటంటే కొత్తగా ఈరోజు యాజమాన్యం ఆర్టీసీ అధికారులు యాజమాన్యం పిలిచి ముందు కార్మిక సంఘాలతో చర్చించాలా. అడిగేది ఒకటే, మమ్మల్ని విలీనం చేయడము, ఒకటి ఉద్యోగ భద్రత, ఒకటి 2 పిఆర్సీలు, యూనియన్స్ రావాలి. మేము అడిగేది ఒకటి. అవి వచ్చే వరకు ఎంతవరకైనా మేము సమ్మెకు వెళ్తాము. సమ్మె ఎన్ని రోజులైనా సమ్మె చేస్తాము. గొంతమ్మ కోరికలేము, ఆయన ఇచ్చిన హామీలే నెరవేర్చుమని మేము సమ్మె చేస్తున్నాము. మేము మేనిఫెస్టోలో ఉన్నాయే, ఆయన చెప్పినయే మేము సమ్మె చేస్తున్నాం. ఇయ్యలేకనే సమ్మె చేస్తున్నాము. అలాంటి పరిస్థితికి తెచ్చిండు ఆయన. ఈ ఫ్రీ బస్సు పెడితే ఎన్ని కష్టాలు, 2.5 సంవత్సరాల నుంచి మేము వేటి చేసి ఓపికతోని ఎంత తిప్పలైనా కూడా మేము ఆయనను గెలిపించినాము ఈ మహిళా టికెట్లను. అట్లాంటిది ఆయన మనసులో పెట్టుకొని మా ఆర్టీసీ కార్మికులను ఇలా రోడ్డు మీద లేకుండా మేము అడిగిన ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినవి ఇవ్వాలని, హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు మొదటి బస్సు నుండి కార్మికులందరూ కలిసి సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి, రెండవది 2021, 2025 పిఆర్సీ, దానితో పాటు 2017 ఏరియర్స్ పిఆర్సీ ఏరియర్స్ ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. దీనికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది విచ్చలవిడిగా కిలోమీటర్లు పెంచుతూ పనిభారాన్ని పెంచుతూ ఎవరిని సంప్రదించకుండా విచ్చలవిడిగా వర్గాలపై పనిభారాన్ని మోపుతూ వర్గాలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఇప్పుడైనా తేరుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది. తేరుకొని ఆర్టీసీ కార్మికులు ఏ ప్రభుత్వ డిపార్ట్మెంటు చేయనటువంటి హార్డ్ వర్క్ ఒక ఆర్టీసీ వ్యవస్థ మాత్రమే చేస్తుందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనుమరుగు కావాలి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర జేఏసీ ఆదేశానుసారము ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. సిరిసిల్ల డిపో జేఏసీ చైర్మన్గా బానయ్య మాట్లాడుతున్నాను. అయితే ప్రభుత్వం మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించి మమ్మల్ని యథావిధిగా ఆర్టీసీని రక్షించి కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని మేము చాలా వరకు
అనుకున్నాము. నిన్న అనివార్య కారణాలు అంటే ప్రభుత్వం మమ్మల్ని కేర్ అంటే నిర్లక్ష్యం చేసి సమ్మెలకు కూడా నిరాకరించి వచ్చినా కానీ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవడం ద్వారా మా అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వం సమ్మెలకి వాళ్ళు అసంతృప్తిగా ఉండడం వల్ల వాళ్ళ పిలుపు మేరకు మేము ఈరోజు సమ్మెలకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకున్న ఎన్నికల మూమెంట్లో మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి డిమాండ్లను మాత్రమే మేము పరిష్కరించాలని కూడా గొంతమ్మ కోరికలు మేము ఎక్కడ కూడా కోరలేదు.